హాయ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో మీ ఇంట్లో కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే పీల్ చేసుకొని అలా ఘాట్లు అయితే పెట్టుకొని కల్లుప్పు అయితే వేసి ఒక గంట అయితే పక్కన పెట్టేసాము. అందులో మసాలా కోసం అయితే ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోకి ఏం కావాలంటే ఎండు కొబ్బరి, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరగాయలు, జీలకర్ర. ఫస్ట్ అయితే ఎండుమిరగాయలు అందులోనే టేస్ట్కి సరిపడా కల్లుప్పు అయితే వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట, మెత్తగా నలిగేలాగా. తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలు, ఎండు కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొన్ని పుట్నాలు అయితే వేసుకొని ఇలా పొడి అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ కాకరకాయలు అయితే ఊర పెట్టుకున్నాం కదా ఉప్పులో, అవైతే అలా పిండుకొని ఆయిల్ అయితే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత ఆల్రెడీ మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, అలా ఘాటుల్లో అయితే ఆ మసాలా అయితే పెట్టేసుకోవాలి. అన్ని కాయల్లో అయితే అది పెట్టేసుకోవడం అయిపోయిన తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత తాలింపు దినుసులు, జీలకర్ర, కరివేపాకు అయితే వేసి వేగిన తర్వాత అందులోనే ఉల్లిపాయలు అయితే అలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అంతే ఈ వీడియో. దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో పెడతాను.